నీకు కావలసింది నా దగ్గర ఉంది. చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతా. ముందుగా చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. వాటిని ముద్దగా నూరండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు శుభ్రపరిచిన కోడిని తీసుకోండి. తీసా. ఏంటమ్మా చలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి ఎక్కడ అవుతుంది బే నీకే బుర్ర పని చేదే టైం నోటితో ఎక్కువండి. సందీప్ మొత్తం ఇక్కడ అవుతుంది, అలా వదిలేస్తాడు. నేను వదిలేమంటాను కూడా అన్నది. అప్పుడు ఉంటావు సందీప్. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. నా మొహం కనబడుతుంది అందులో. అందంగా ఉన్నావు అనుకోగరా దజ్జగాన ఏంటి మమ్మీ ఎవడీడు? నా మొఖం ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆడిన పార్ట్ అండ్ ఎవరికైనా చూపించండి రా. ఆడిన పార్ట్ చాలా కష్టపడి మా ఫ్రెండ్స్ అందరం కోడికి మసాలా అయితే పూసేసామా. కొన్ని మర్డర్ చేస్తారు కదరా అది ఇరిపేశాడు అందాక రద్దంటేనే. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. నాయుడు కొద్ది గడ్డి పావు కేజీ పిండి, కేజీ నెయ్యి, 3 నిమ్మకాయలు, 6 మిరపకాయలు. సురేష్ గారు స్వరూప్ గారు మంటలు గీద్దాం చాలా కష్టపడుతున్నారు, కానీ అసలు అవ్వట్లేదు. ఎలాగోలా కష్టపడి మంట అయితే వెలిగించేసామా. చూసారా సార్ డబుల్ యాక్షన్ పట్టుకుని లేదా లేదు అది కింద నెట్టు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అది మటన్ చేసేసారు. అది ఏటది ఆయన అసలు అది చేసాడు కానీ ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? కట్టే అని ఎవరు అన్యా అవి కడారు వెళ్ళి ఆవుల్ని అవి పాలు నాకు అది పాపం నీకంటే ఈడు ఎక్కువ బాధపడుతున్నాడు వాటి కోసం. ఇందాక నుండి చూస్తున్నాను నీకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు రా. కాదు బాధ్యత, అదే బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. తినడం అయిపోయింది బాధ్యత ఆవిడ కట్టడం అయిపోయింది. అందరితో బాధ అంటే ఈడితో బాధ. ఈ ఉన్నాడు కదా మహానుభావుడి సందీప్ నాయుడు గారు ఉన్నారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే వచ్చాడు. నువ్వే అందంగా లేవలని చూపించాను కానీ ఏదో జస్ట్ ఫన్ అంతే. మరీ అంతే అదవలా కనపడుతున్నారా? ఫార్మాలిటీ కోసం చూపిస్తున్నాం అంతే. ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఏదో ఉన్నాడా లేదా ఉన్నావా పోయావని చూపిస్తున్నాం అంతే. దేవుడండి మీ తమ్ముడే. మామూలు దేవుడు కాదండి. 10 మంది ముంచే రకమండి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అన్ని చెప్పేస్తున్నా ఫ్లోలో చూసుకో. చెప్పేసిన ఏం కాదులేండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మంచోడు కదండి. మంట ఓకే ఎలా తినాలని చెప్తాను. ఇది ఎలా ఉందో టేస్ట్ ఇది నువ్వు టేస్ట్ చూడు. సందీప్ రేక్తే చూస్తాను మరీ చేతనావు కానీ. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. బాగుంది. నేను అంతలా గొంతుంచుకున్నాల్సిన వాడి జాసంతా కోడి మీద తప్ప నేను చెప్పే పని మీద లేదు మా అమ్మయ్య. ఓయమ్మా ఎండాకాలంలో కూడా ఎండ ఎంత తీవ్రతగా ఉంటదంటే ఎండాకాలం మరి ఎండకి వచ్చిందిరా అప్పుడప్పుడు వస్తా ఉంటది. చిన్న పైకి తేల్చండి చెయ్యాలా నువ్వు ఎవరన్నా లవ్ చేసావా? లేదు. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. చేసుండి పాటికెళ్ళకుండా కదా. చేసుంటే చికెన్ అది ఎందుకు కాల్చుకుంటాం? లవ్ చేయడానికి చికెన్ కాల్చుకోవడానికి సంబంధం చాలా ఉంది. చెప్పరా. లవ్ చేస్తే ఫ్రెండ్స్ తో ఉంటాం ఏంటి, ఫ్లవర్ తో ఉంటాం కానీ. అరే నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఫ్లవర్ తో కాల్చుకుంటాం. అదిదా మేతదో నీకు తెలీదు. రుకో జరా. లేదు కాబట్టి కదా ఫ్రెండ్స్ తో కాలుతున్నాను. అంతేనా? అంతే. ఇప్పుడు ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. కోడి ఏమనుకుంటది? ఇంకా చంపుతున్నారు కదా. అది ఇంకేంతకంటే ఏమనుకోదండి. అందుకు కూడా వచ్చింది బాల్ నాతో కాదురా ఎత్తనే నాతో వస్తుంది నీకు. నీకు
చెప్పు ఏదో ఏదో నా ధైర్యానివి వద్దు ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి ఏటొద్దు ఈ రోజు ఏ వారం? శనివారం శనివారం పూట చికెన్ తింటారా పోరంబోకి ఎదవలా కడిమి తినరా అంటే అది పోరంలోకి వెళ్ళడం కాబట్టి తింటున్నావు పోరంలోకి వెళ్ళడం కాబట్టి తింటున్నావు వీడు అసలు స్నానమే చేయలేదు ఇప్పుడు వీడు ఉన్నాడంటే అసలు వీడు నుంచి ఎప్పుడో వేస్ట్ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా అంతే అలాగే ఉంటది చూడండి ఎలా తినేస్తున్నాడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కిందలే చూడమని తినమలేదు అదే కొంచెం కొంచెం కింద ఇవ్వకండ్రా మొత్తం ఇడే తినేద్దాం టేస్ట్ చేసుకుంటాను వస్తున్నాను సురేష్ ఒక లవ్ స్టోరీ చెప్పరా మంచిది నీకు నన్ను లవ్ స్టోరీలో ఎవరుకున్నా చెప్పు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు వాడు దిగి అందులోది దయచేసి మీకు పుణ్యం ఉంటది మెన్షన్ దట్ కానీ ఐఎమ్ నాట్ మెన్షన్ 90 వేసినట్టున్నాడు సైకో సాలగా అది ఇరిగిపోయింది ఇప్పుడే బాబు కాల్చండి ఇంకా చంది బాబాయ్ రే చూసారా సార్ డబుల్ యాక్షన్ వచ్చింది కాల్చండి టేస్ట్ చేస్తానని చెప్పి టేస్ట్ చేద్దాం చూడట్లేదండి తినేద్దాం అలగొద్దు నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు ఎమ్మి ఉమ్మేస్తాం ఇక మేమందరం ఒక దగ్గర కూర్చొని తినడానికి అయితే సిద్ధమైపోయాము ఆకులకి కన్నాలు ఉంటాయి కన్నాలు ఉన్నా సరే వేసుకొని తినాలి సురేష్ గారిని చికెన్ నీట్ గా కొయ్యరా అంటే కోడితో యుద్ధమే చేస్తున్నాడు ఇప్పుడు చికెన్ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళందరూ రివ్యూ ఇచ్చారు ఒకసారి వాళ్ళ మాటలోనే వినండి టేస్ట్ ఎలా ఉందిరా చాలా బాగుంది ఎలా ఉందిరా బాగుంది ఇంకెప్పుడు చెయ్యొద్దు వైట్ బాటిల్ లేదని ఫీల్ అవుతున్నాడు. టేస్ట్ ఎలా ఉంది సూపర్ బాగుందా చాలా బాగుంది మరి టేస్ట్ ఆనందంతో లేదు. ఆనందం అంటే తినడం ఈ వీకెండ్ అయితే మా ఫ్రెండ్స్ తో కలిసి ఇలా ఎంజాయ్ చేశాను మా మీ బ్యాచ్ లో కూడా అవుట్డోర్ లో ఇలా ప్రయోగాలు చేసే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్